అన్ని శాఖల అధికారులతో రాష్ట్ర పరిపాలనా సర్వీస్ గ్రూప్ 1 అధికారుల సంఘం వినతి. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో అధికారులతో వెంటనే రాష్ట్ర పరిపాలనా సర్వీసు ఏర్పడాలని, కాలపరిమితితో పదోన్నతులు కల్పించాలని, సమాన వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర గ్రూప్ 1 అధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రధాన కార్యదర్శి హనుమంత్ నాయక్, ఇతర నేతలు సయ్యద్ యాసిన్, అరవింద్ రెడ్డి, శశిధరాచారి, హరికిషన్, భవానీ, రమేష్ కుమార్, సోమశేఖర్, పద్మజ, మైత్రిప్రియ, ఇతర సీనియర్ అధికారులు, కొత్త గ్రూప్ 1 అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్ 1 అధికారులకు ఆయా శాఖల్లో కార్పొరేషన్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఐఏఎస్ పదోన్నతుల్లో స్టేట్ సివిల్ సర్వీసెస్ శాఖగా రెవెన్యూ శాఖనే పరిగణించడంతో గ్రూప్ 1లోని ఇతర శాఖల అధికారులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. దీన్ని నివారించేందుకు కేరళ, ఒడిశా, గుజరాత్ల మాదిరిగా రాష్ట్ర పరిపాలనా సర్వీస్ ఏర్పాటు చేయాలి. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలోని సీనియర్ అధికారులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా నియమించాలని కోరారు. తమ సంఘం తరపున పోటీ పరీక్షల అభ్యర్థులకు అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కొత్తగా రాష్ట్ర పరిపాలనా సర్వీస్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నారన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని